ఎప్పుడైతే అరిషడ్ వర్గాలన్నిటి రావణాసురుడి కింద చూపించారో ఇవన్నీ పోయినప్పుడు ఏది మనకు అనుభవంలోకి వస్తుంది? శాంతి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ. సో ఇది స్వర్గం. సో యుద్ధమున మరణించినచో వీర స్వర్గము, జయించినచో, సో వీటన్నిటిని జయిస్తున్నాం మనం. నన్ను నేను జయించాము. సో ఇవన్నీ జయించిన తర్వాత మళ్ళీ అబ్బా నేను కాబట్టి జయించాలన్న అహంకారాన్ని కూడా జయించాం. సో యుద్ధమున మరణించినచో వీర స్వర్గము, జయించినచో రాజ్యాన్ని భోగించడం అంటే మన మీద మనం రాజ్యం సాధిస్తాం. అసలు మన మీద ఎవరు రాజ్యం చేస్తున్నారు ఇంతకాలము? రావణాసురుడు. రావణాసురుడిని రాజ్యం చేయమని చెప్పేసి మన మనసు అనే లంకకి రావణాసురుడిని రాజ్యం చేశాం. సో ఇప్పుడు మన మనసు అనే లంకకు, మన మనసు అనే లంకని శివాలయం చేసినప్పుడు ఆ శివాలయంలో మన ఆత్మకి పరమాత్మ ఇక్కడ యజమాని. సో ఇక్కడ పరమాత్మ రాజ్యం చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆ పరమాత్మ నుంచి వచ్చే ఆ వారసత్వం కింద అష్ట సంపదలన్నీ, అష్టైశ్వర్యాలన్నీ వచ్చి ఆత్మ తన జీవన యాత్రలో అన్ని జన్మల్లో సుఖపడుతుంది. సో రామాయణానికి సంబంధించి కొంతవరకు తెలుసుకున్నాం. సో ఎందుకు కలిపి చెప్తున్నామంటే ఇక్కడ భగవద్గీతలో థియరీ వచ్చింది, దాన్ని అక్కడ కథ రూపంలో సామాన్య ప్రజలకు అర్థం ఇంకా అవ్వాలి అని చెప్పి కథ రూపంలో రాశారు. రామాయణాన్ని వాల్మీకి మహర్షి, మహాభారతాన్ని వ్యాస మహర్షి. సో వాళ్ళకి ఎట్లా తెలిసింది దాని అంటే, ఏ రకంగా అయితే కాలజ్ఞానము వీరబ్రహ్మేంద్ర స్వామి, అచ్యుతానంద స్వామి భవిష్యమాలికి ఎట్లా రాశారో వాళ్ళ దివ్య దృష్టితో చూసి వీళ్ళు ఆ రకంగానే రాశారు. సో అసలు పరమాత్మ అవతరణ జరిగేది ఇప్పుడు ఈ యుగ సంధ్యా సమయంలో. సో ఏదైతే ఇప్పుడు ఈ సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. భగవంతుని అవతరణ ఇప్పుడు జరుగుతోంది. సో రుజువు ఎక్కడుంది? భవిష్యమాలిక పురాణంలో ఉంది. సో దానికి సంబంధించి కొన్ని పేజీల స్క్రీన్ షాట్స్ కూడా చూపించాము. సో ఇంకా కూడా చూపిస్తాము. సో సత్యుగంకి వచ్చినప్పుడు అంత సత్యతతోనే ఉంటా. ఎందుకంటే ఇక్కడే లంకా సామ్రాజ్యము, ఇక్కడే కౌరవ సామ్రాజ్యం అంతా కూలిపోతాయి. సో అక్కడ రాక్షసులు ఉండరు ఇంకా. కానీ శ్రీమద్ భాగవతంలో నారసింహ అవతారము కృతయుగంలో జరిగిందని రాశారు. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఈ లంక గాని, రావణాసురుడు గాని, సో ఏదో ఇండియా బయట ఉన్న శ్రీలంక కాదు, అది మనసు అనే లంక అని చెప్పడం కోసం రాశారు. కానీ రాను రాను అది ఏమైపోయిందంటే స్థలాలకు పెట్టేశారు. సో రాళ్ళు ఎందుకు వేశారని కూడా చెప్పామంటే మన బుద్ధి రాతిగా అయిపోయింది. దాని మీద శ్రీరామ్ అని చెప్తే పరమాత్మ రాముడి పేరు రాసినప్పుడు బుద్ధి తేలికైంది, బుద్ధి దివ్యంగా అయింది అని. సో ఆ బుద్ధి దివ్యంగా అయినప్పుడు మన మనసు అనే లంకలోకి వెళ్ళి చూసుకోగలుగుతాం. సో అవి చెప్పడం కోసం రాసిన ఇది.